హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 7:35 అయింది. ఏం చేస్తున్నావు? హాయ్ అండి అందరికి. ఇంకా ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను. పొద్దున ఫుడ్ పప్పు అన్నం కొంచెము తినలేకపోతుంది అనమాట. అందుకోసమనే ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను పాప అందరి కోసం. ఐరమ్మ బడి వేసేటప్పుడు కొంచెము పొద్దుగాలకు తినేది అలవాటు లేదు కదా ఐరమ్మకి. అందుకోసమనే ఉప్మా చేస్తాం. ఇంకా అందరికి ఒక ఫుడ్కి అవుతుందని అందరి కోసం కూడా గట్ల ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. పాప అయితే ఇంకా లేదు. పాప లేచే తరకాలు తొందరగా చేసి తనని రెడీ చేస్తాను. లేచేదా మొత్తం నీళ్ళు వేసుకునేది లేదు. పోనన్నా మగ్గం కడుకొచ్చుకుని పో. ఇది కూర్చునేది కదా ఐరమ్మ. మగ్గం కడుకుని పో. నీకోసం నేను ఒకటి రెడీ చేస్తున్నా. ఏడిది చూపిస్తా నీకు. నువ్వు రా. అది ఆ మూతలు దిగ అవి మరి ఏంటికి చూస్తావు? మాకు తెలుసులానంటే అయిపోతుండే కదా అప్పుడే. ఏం లేదు గా, ఇవి మొలకెత్తినవి వినోద్ కోసం అయితే చేద్దామని. పెసులు తర్వాతకి వచ్చేసి ఇవి శనగలు అనమాట. మొలకెత్తిన తింటే చాలా మంచిది. అందుకోసమనే వినోద్ కోసం అవిని నానబెట్టానే. ఏం వినోద్, నేనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే నాకే బాధ పెడుతుంది తెలుసా. నువ్వు రాత్రి చూసానంటే ఇట్లా మూతలు ముచ్చి పెట్టండి అన్న, అట్లా తెరిచి పెట్టినా బాగే కదా. సాయంత్రం అయితే ముచ్చిలేకుంటుంది. మరి అప్ప మీరైతే నాకు సంతోషం అట్లా చేస్తావు. అప్ప ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. నేనేమి నువ్వు చూసలేవు అనుకోసని పిలిస్తే ఏడదమ్మా చెప్పాలి కదా అని చెప్పాలి కదా. ఇంకేమి ఇంకా చూసావు కదా. ఇంకొక కటింగ్ చేయించుకోవచ్చుకో. చూడలేకపోతున్నాం నీకు గుండు. యువతల సాయిల్లో కటింగ్ చేయించుకో. ఈరోజు ఎండి పండ్లు పనులు చక్కగా చేసుకున్నాం. మరి సజ్జుడే పౌడర్ డబ్బు దొరికేదా? ఎంజాయ్ చేస్తుండదు అట్లా. ఎంజాయ్ చేసిన తర్వాత ఏం దొరకలేదు నీకు పౌడర్. కొడుతుంది పౌడర్ కూడా నోట్లేవే. నిస్సకే ఎక్కువ పౌడర్తో నాకు పట్టించేది. ఐరమ్మ అస్సలు ఆడుకోదు పౌడరు. నీకు కొట్టుకో నువ్వు. నీ సరిగ్గా లేసేది కదా నిస్సమ్మ. అవ్వు నిస్సమ్మ నాన్న నిస్సమ్మ ఒకటే పరి లేసేది. అమ్మో నిస్సమ్మ నీకంటే ముందర లేస్తుంది ఒకసారి లేస్తుంది. నువ్వు ఐరమ్మే లేట్ అందరికంటే ఇంట్లో. నేను నిస్సమ్మ ఫస్ట్ లేచేది ఇంట్లో. అది గుర్తుపెట్టుకునేది. మీరు ఫస్ట్ పండుకొని ఫస్ట్ లేస్తారు, మమ్మీ నిదానం అనుకుని. అందుకోసమనే పని ఎత్తుకునేటప్పుడే తొందర అనుకున్నాను తప్ప టైం అవుతుంది పొద్దుగాలు లేస్తారని చెప్తే తినరు. మనం అనుకుంటాం కదా. మిస్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇప్పుడు మా పాపను బడికించడానికి పోతే మాతో పాటు వస్తుంది గుడ్డుది. ఊగా గాలికి కంటకు దుమ్ము పడుతుంది. ఉండాలి మిస్ అంటే ఇంకా ఏడ్చింది ఏడుస్తుంది. ఉండదు. ఉప్మా తిని ఐరమ్మని ఇడిచొస్తామండి. వస్తావా? కూర్చో. ఇట్రా ఇబ్రే. నిస్సి నువ్వు ఇట్రా. ఇట్రా నిస్సి. నో ఈ పాప నిలబడు. ఈ డ్రెస్సు హెబ్రీది అనమాట. యాక్చువల్గా హెబ్రీకే అంత పెద్దగానే వస్తుంది డ్రెస్సు. ఇప్పుడు నిస్సమ్మ వేసుకునేది. నిస్సమ్మకి అసలు ఆ డ్రెస్ సరిపోను కూడా సరిపోవట్లేదు. అంత చిన్నగా అయింది చూడండి. వీళ్ళు ఏంటిరా బాబు ఇంత టకటక పెద్దగా అవుతున్నారు. అయ్యయ్యో, ఈ డ్రెస్ వేసుకునే ఫోటోలు ఏమైనా ఉన్నాయా బేబీ? ఇప్పుడు ఆ డ్రెస్ నిస్సమ్మకు కూడా సరిపోవట్లేదు. ఓమే ఫోటో దింపాలా? దింపుతానులే. కాదు అదంతా సరే కానీ కాదు. ఏడి ఈ దారాలు ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టింటివి? ఫ్రిడ్జ్లో ఉండేటివి అవి. మరి ఈ ఫెవికిక్ ఏంటికి? ఈ ఫ్రిడ్జ్లో ఉండేదే. తైలం డబ్బు ఫ్రిడ్జ్లో ఉండేదే. తెలిసి పెడతావా? తెలక పెడతావా? నన్ను తిట్టాలని పెడతావా? తర్వాత నన్ను తిట్టాడని చెప్పేకి పెడతావా? చేస్తాను మీకే.
ఈ గంటే ఉప్మా తిందామండి. స్కూల్కి టైం అయిందమ్మా ఆల్రెడీ. కూర్చో. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. మొత్తానికి అయితే ఇంకా స్కూల్కి ఇడిచి రావాల్సిన టైం అయిందన్నమాట. హైబ్రిడ్ని ఇంకో 10 నిమిషాలు ఎక్కువే కూడా అయింది. కానీ నీ బ్యాగ్ ఆడుందమ్మా? మరి తెచ్చుకుని పో. మీ అమ్మ తెచ్చిన పో. పండి పిగాలు. Many hours later. తొందర వస్తాయి అవి ఇంకా చెట్టు గింజలు కాబట్టి రేపు మనం కట్టిన టయానికి ఇంకా మొత్తానికి అయితే ఆయనప్పుడు అయితే స్కూల్ దగ్గర దింపైతే వస్తామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు వినోద్ కూడా కటింగ్ చేయించుకునే. ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి ఇంకా ఒక కాటన్ క్లాత్ అది బాగుంటది, తొందర వస్తుంది. వినోద్ కోసం నాన్ వెజ్ అయితే అత్త అయితే గట్టిగా కడుతుంది అనమాట. తొందర మలకలు వస్తాయి. నాకు గట్టిగా కట్టేకి రాదని కట్టాలి. బిర్రం కట్టినే మనకు వచ్చేది. నీకు సలరామంట పట్టు శనగలు శనగలు ఇవి శనగలే శనగ బేర్లుగా మారుతాయి. నిస్సే వాళ్ళ సమ్మర్ కూడా నీళ్ళలో ఆయాలో ఆడుకుంటుంది. అయినా అయినా అది ఇవన్నీ స్కూల్ పోయేదా ఏమి ఇప్పుడు ఆషాఢం కలిసేదన్నా గాలి ఎక్కువ ఉండదు అనమాట. శనగలు అయితే గట్టిగా అంటేస్తుంది అనమాట. మా యొక్క చక్కని మొలకలు రావాల. శనగలు సపరేటు సపరేట్ సపరేట్ వేస్తే పెసలు కదా, ఇవన్నీ కలుపుకొని తినాలి. పెసలు బేర. ఈ మిల్స్ అంతా అవేం చేస్తున్నది? తిట్టవా? ఇన్నోటి మీ ఆయన తిన్న తలకలి పోతాయి ఏమో తిందురులేండి అందరూ ఒకటిగా. శనగలే నచ్చావు మన స్థితి. ఈ బిర్ర కట్టే కావుకి తొందర మొలకలు వస్తాయి. అప్పుడప్పుడు నీళ్ళు ఎదిరియాలా? నీళ్ళు బట్టారే కొద్దీ నీళ్ళు ఎదిరిస్తారు కావచ్చు. పెట్టేది మరి ఇట్లా ఇటు పెట్టి నీళ్ళు ఆరిపోయినాక బట్ట ఆరిపోయిన తర్వాత నీళ్ళు కొడితే మొలకలు బాగా వస్తాయి అన్నమాట. నీళ్ళు పెట్టినప్పుడు ఇది అది అది అగ్గిన్నెలు ఏమో చేస్తాను. మా అమ్మ ఆన్ చేస్తుంది అట్లేగా. వేసి పెసులు ఇవి ప్యాకెట్లో కూడా అమ్ముతారు, గుర్తుండదు అసలు. మా ఊర్లోన వాటిలో అమ్ముతారు కదా. అంటే ఇవి రేట్ ఎక్కువ పడేది. వాళ్ళు కూడా 10 రూపాయలకి ఇంత ప్యాకెట్ ఇస్తారు. కానీ దీంట్లో పాపం 10 రూపాయలకు ఫుగ్గి రాదు ఇప్పుడు. మేలు అయినా కూడా. కానీ నేనైతే చాలా ఇష్టపడి తింటుండే ఆ ప్యాకెట్లు ఎటువైతే. తొందర మొలక వస్తాయి. పట్టుకో పట్టుకొని పట్టుకున్నా పోయి పని చేస్తే బాగా చేస్తుంది నిస్సి కదా. నిస్సమా బాగా చేస్తుంది. అత్తకు నిల్వ పెట్టి నీళ్ళు పోసేదా గుదరత్తు కదా. దిగుపో అనుకోసాడంటే కూడా బడి పోయేటప్పుడు ఈయన లేదు. వదిలిపోతారా నా పాప బాధ. యాయలకు వస్తారు. కింద పడి ఏడుస్తారు. ఆడైతే మెట్లు ఎక్కించుకొని ప్రేమలక్క రామ్మా అనేసి రాని ఎత్తుకొని వస్తే
అప్పుడు వచ్చేస్తుంది నిన్న చాక్లెట్ నా మూతికేసిరేదే అనా అంటే బాబు ఇంకా మాటలు ఇది కాదని గ్లోరత్త కదా మిస్సి ఇంకా మొత్తానికి అయితే శనగలు పెసులు అయితే మాత్రానికి గట్టు కట్టింది అనమాట పెసలు శనగలు సద్దలు కూడా కడతారు కదమ్మా. సద్దలు అని కడతాం. సద్దలు బాగుంటాయి. బెల్లం వేసుకొని ఈ టైం అప్పుడే సద్దలు మొలకలు కొత్త పెళ్లి కూతురా ఆషాఢంలో ఇంట్లో అత్త వాళ్ళు దగ్గర ఉండకూడదు అని పుట్టింటికి పోతారు అనమాట. పుట్టింటికి పోతే అప్పుడు అత్తలు అయితే సద్దలు నానబెట్టుకొని బెల్లము సీర అవన్నీ తీసుకొని పోయి మరి కోడల్ని ఇంటికి తెచ్చుకుంటారు కదా. ఆషాఢ మాసం అప్పుడే ఇప్పుడు ఆగడ మాసం అంటారు, కొంతమంది శ్రావణ మాసం అంటారు. కానీ ఈ ఊర్లో కొంతమంది తెస్తే అందరికి పంచుతుంటారు సద్దలు. తోలు పని తెస్తే ఒక 2-3 సార్లు నానబెట్టుకుంటారు అనమాట. మొత్తం అందరికి బెల్లం వేసి దంచి ఆ పిల్లకి కలిపి పంచుతారు. ఇంకా ఈ సంవత్సరం మా లైన్ లో అయితే ఎవరికి పెళ్లి అక్కడ తుట్టయితే అయ్యేవన్నమాట. కొద్ది వాళ్ళు అయితే మన కేరళ అయితే మన గేర్లో ఎవరు గేర్లో వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే తీసుకొని వచ్చి ఇచ్చిపోతారు అనమాట. సద్దలు ఖచ్చితంగా ఇచ్చిపోతారు. తీసుకొని అమ్మ మీ వాళ్ళు తెచ్చారని ఇచ్చిపోతారు సద్దల్ని. అట్లా కట్ట అయితే ఊరి పోతున్నది అనమాట. మక్కనే వినోద్ కూడా కొద్దిసేపు ఉంటే బయలుదేరుతాడు. ఇంకా కర్రలకి అయితే వినోద్ పోతున్నాడు. ఇంకా తను మా ఇద్దరు ఈ రోజు అయితే మేమే ఇంకా తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత వినోద్ ఉంటే సరిపోయి, లేదంటే